బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ మెటీరియల్ గా లోపలికి వెళ్లిన అమర్దీప్ ఎట్టకేలకు రన్నర్ గా నిలిచాడు. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఓటింగ్ తో టైటిల్ రేస్ కు గట్టి పోటీ ఇచ్చాడు అమర్. కానీ ఒకే ఒక్క తప్పుతో రన్నర్ అప్ లో సర్ది పెట్టుకోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ ఉల్టా పుల్టా సీజన్ కి శుభం కార్డు పడిపోయింది. అందరూ ఊహించినట్లుగానే టైటిల్ పోర్లో అమర్దీప్, పల్లవి, ప్రశాంత్ మధ్య టఫ్ ఫైటే నడిచింది. చివరికి రైతు బిడ్డ కప్పు కొట్టగా అమర్ రన్నర్ అప్ గా నిలిచాడు. విన్నర్ ని ప్రకటించిన తర్వాత నాగార్జున ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పారు. ఇద్దరి మధ్య చాలా క్లోజ్ ఫైటే జరిగింది, చాలా తక్కువ తేడాతో అంటూ నాగ్ అన్నారు. అనంతరం తనకి సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పాడు అమర్. నాకు సపోర్ట్ చేసిన అక్కలు, చెల్లెలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను పుట్టిన ఊరు నా స్వర్గం అనంతపురానికి స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పారు. ఇక్కడి వరకు వస్తానని అస్సలు ఊహించలేదు, కానీ వచ్చాను. ప్రశాంత్ విన్నర్ అయ్యాడు, పర్లేదు అంటూ అమర్ చెప్పాడు. ఇక తర్వాత తన భార్య తేజు తల్లిని స్టేజ్ మీదకు పిలిచాడు అమర్. తన భర్త ఓటమిని చూసి తేజు ఎమోషనల్ అయిపోయింది. అమర్కి హగ్గిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. మంచి కొడుకుని కన్నారంటూ అమర్ తల్లిని నాగార్జున ప్రశంసించారు. ఇది ఎండ్ కాదు, అమర్ చాలా గొప్ప స్థాయికి వెళ్తాడంటూ నాగ్ చెప్పారు. నిజానికి ఫ్యామిలీ వీక్ ముగిసిన తర్వాత అమర్దీప్ టైటిల్ గెలవడం పక్కా అంటూ చాలా మంది ఊహించారు. ఎందుకంటే 11, 12, 13 వారాల్లో అమర్దీప్ ఆటకి తగ్గట్లుగానే అన్ని పాజిటివ్ ఎపిసోడ్లే పడ్డాయి. దీంతో అమర్ గెలుస్తాడులే అని అంతా అనుకున్నారు. కానీ సరిగ్గా 14వ వారంలో అమర్ పెంట చేసుకున్నాడు. ఫన్ టాస్క్ ను కాస్త సీరియస్ గా తీసుకొని ప్రశాంత్ పై నోటికొచ్చినట్లుగా పేలాడు. అంతేకాకుండా ఫిజికల్ అయిపోయి ప్రశాంత్ నెట్టడం, కొట్టడం, తోసేయడం చేసి ఆడియన్స్ ముందు పెద్ద విలన్ గా అయ్యాడు. అసలు ఆ ఎపిసోడ్ లో అమర్ బిహేవియర్ చూసి తన సొంత ఫ్యాన్స్ కూడా ఆలోచనలో పడిపోయారు. అక్కడే ప్రశాంత్ వైపు విన్నర్ గాలి మళ్ళింది. ఇక దీన్ని ప్రశాంత్ తన వైపు బాగా టర్న్ చేసుకున్నాడు. ఆ సింపతి వేవ్ కొట్టిన దెబ్బతో టైటిల్ విన్నర్ కావాల్సిన అమర్ కాస్త రన్నర్ అప్ తో సర్ది పెట్టుకోవాల్సి వచ్చింది. సరే, అమర్ ప్రొఫైల్ పై ఒక లుక్ వేద్దాం. ఇప్పుడు అమర్దీప్ బుల్లితెర సీరియల్ హీరోగా ఎన్నో ధారావాహికల్లో నటించాడు. ముఖ్యంగా బిగ్ బాస్ లో అడుగు పెట్టే ముందు జానకి కరగనలేదు సీరియల్ హీరోగా నటించాడు అమర్. ఇందులో రామాగా తన నటనతో అందరినీ మెప్పించాడు. ఇక అంతకుముందు సిరిసిరి మువ్వలు, ఉయ్యాల జంపాల సీరియల్స్ లో మెరిశాడు. అనంతపురానికి చెందిన అమర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమాలపై పిచ్చితో ఇండస్ట్రీ వైపు వచ్చాడు. అయితే సరైన అవకాశాలు రాక చాలా ఏళ్లు కష్టపడ్డాడు. చివరికి జబర్దస్త్ గడప కూడా తొక్కాడు. కానీ అక్కడ కూడా సెట్ అవ్వక ఒక యూట్యూబ్ ఛానల్లో నెలకు 25,000 జీతానికి కూడా పనిచేశాడు. అయితే ఆ తర్వాత నాగ చైతన్య, శైలజారెడ్డి అల్లుడు సినిమాలో చిన్న పాత్ర చేశాడు అమర్. కానీ ఆ సీన్ ఎడిటింగ్ లోనే లేపేశారు. తర్వాత సిరిసిరి మువ్వలు సీరియల్లో నెలకు 80,000 రెమ్యూనరేషన్ కి కూడా పనిచేశారు. ఇక తర్వాత జానకి కలగనలేదు సీరియల్ తో మంచి పేరుతో పాటు పేమెంట్ కూడా పెరిగింది. ఇక అభిలాష అనే సినిమాలో హీరోగా కూడా అమర్ నటించాడు. ఇక బిగ్ బాస్ కి వచ్చే ముందు నీతోనే డాన్స్ షోలో కూడా అమర్ పార్టిసిపేట్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లోకి నీతోనే డాన్స్ ఇచ్చిన బూస్ట్ తోనే అమర్ అడుగు పెట్టాడు. తన భార్య తేజస్విని గౌడ కూడా కోయిలమ్మలో హీరోయిన్ గా నటించింది. ఆ సీరియల్లో నీతోనే డాన్స్ షోలో పార్టిసిపేట్ చేశారు ఇద్దరు. ఈ షోలో వీళ్ళ పేరుకి మంచి క్రేజ్ కూడా వచ్చింది.